అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ని కూలుస్తున్నారు హైడ్రా అధికారులు. నిజంగా అంతకుముందు అంటే కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఇలాగే డిమాలిషేషన్స్ చేశారు ప్రభుత్వ అధికారులు. దాంతోపాటు కేసీఆర్ సర్కార్ మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆంధ్ర వాళ్ళ ఆస్తుల్ని కూలగొడుతున్నారంటూ కూడా రకరకాల ఆరోపణలు వచ్చాయి. బట్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఏదైతే ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన ఆస్తుల వైపు చూస్తున్నారు అని కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడంతో. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, హైడ్రా అధికారులు ఏదైతే అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు అని చెప్తున్నారు, కానీ ఇది వేరే దాంట్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంతకుముందు కూడా కేసీఆర్ కూడా ఇలాగే అయ్యప్ప సొసైటీ కానీ లేకపోతే వేరే చోట కూడా ఇలా ఏదైతే అక్రమ కట్టడాలు కూల్చేసినప్పుడు ఆంధ్ర వాళ్ళ ఆస్తులు కూలుస్తున్నాడు, ఇలాంటి ఒక స్పెక్యులేషన్స్ జరిగిన పరిస్థితి. ఒకటండి, అంటే ఏం చెప్తారు మీరు? ఆంధ్ర వాళ్ళ సెంటిమెంట్ అనేది అది కేసీఆర్ తెలుసు. ఆంధ్ర వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు ఎట్లా కబ్జాలు చేసిరు, ఎట్లా ఓటర్లను దండుకున్నారు అనేది వాళ్ళది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక హైడ్రా అనేది రియల్ గా భావితరాలకి ఇప్పుడు నాలాల మీద వీళ్ళు చెరువులను కబ్జా చేసుకొని వీళ్ళు కట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందండి, నాయకుల కోసం చేయదు. మీకు అర్థమైందా? ఈయన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారు చెప్పారు, ఒకవేళ నాది అక్రమ కట్టడైతే నాది కూడా కూల్చేసుకోమన్నాడు. కేటీఆర్ సవాల్ విసిరిండు. కేసీఆర్ కి దమ్ముందా? మరి కేసీఆర్ మరి ఈయన అనుచరులు ఉన్నారు కదా, పంపించి మరి కూల్చుకోమని చెప్పండి, మేము వద్దన్నామా? ఒకటే అండి, ఇలా కాంగ్రెస్ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అనేది ఒక సినీ ఫీల్డ్ కి సంబంధించింది. అది ఎన్ కన్వెన్షన్ అనేది సిటీలో చాలా పేరున్న కన్వెన్షన్. బట్ దాని మీద అక్రమ కట్టడాలు మేము ఎవరు భయపడట్లేదే, ప్రజల కోసం మేము ఆలోచిస్తున్నాము. దాని మీద అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూడా డెఫినెట్ గా ప్రజల పక్షాన మేము పోరాడతాం. కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్స్, తెలంగాణ వచ్చిన సెంటిమెంట్ ఎక్కడ ఉందండి? నాకు అర్థం కాదు. ఆంధ్ర అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర మీద దాడి చేస్తున్నారు, లేకపోతే ఇంకోటి చేస్తున్నారు, దాన్ని రాజకీయం చేస్తున్నారు తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉన్నా కూడా మీరు బేషరతుగా వచ్చి చేసుకోమని చెప్తున్నారు, కూలగొట్టుకోమని చెప్తున్నారు. మేము ప్రజల కోసం పని చేసుకుంటూ ప్రజల కోసం అది చేస్తున్నాము. ఒకటండి, ఇన్ని కబ్జాలు చేసుకుంటే ఈ రోజు అపార్ట్మెంట్స్లలో ఇలా 20-30 ఫ్లోర్ల అపార్ట్మెంట్లలో అంత పెద్దగా ఇలా 5 కోట్లు 6 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కడ ఉంది చూడండి మీరు. ఎందుకు అంత పెద్ద బిల్డింగ్ చేసినప్పుడు దాంట్లో మొత్తం నీళ్లు మొత్తం వచ్చేస్తున్నాయి, కార్లన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఇవన్నీ ముందు భవిష్యత్తులో చూడకుండా కేసీఆర్ అవినీతి కట్టడాలు ఎక్కడైనా ఉందా అండి? కోకాపేటలో 100 కోట్లకి ఎకరబట. ఎక్కడన్నా కనివిరిగి రీతిలో ఉందా? ఇదంతా ఈ ఖజానంతా ఎక్కడ పోయింది? వీళ్ళన్నీ మర్చిపోవాలి, వీళ్ళన్నీ ఏవో ఒకటి చేయాలి. అయితే గాని ఈయన కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నది. ఇది హైడ్రా కాదు, ఇది డ్రామా అంటున్నారు. మరి నిజంగా డ్రామా ఎవరిది, ఏముంది? నీది కూడా ఇంతకు ముందు కూడా ఫామ్ హౌస్ మీద అంటే మాది కాదు, మా ఫ్రెండ్ దాన్ని ఇష్టానుసారంగా మాట్లాడతారండి. కేటీఆర్ నరానికి నోరుకి ఎంత వస్తే అంత ఆ నోరు దురుసుతోని ఆ నోరుదులు ఎక్కువ ఉంది, దాంతో ఇప్పుడు మహిళల మీద కూడా ఇట్లనే ఫైర్ అయ్యిండు. కాబట్టి నోరు దురుసు అనేది మానుకోవాలి కేటీఆర్ అని చెప్తున్నా. మేడం, నాగార్జున ఇప్పుడే ఒక ట్వీట్ చేసిన పరిస్థితి మేడం. ఒక్కసారి స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటన జారీ చేయడం సరైందని నేను భావిస్తున్నాను అంటూ ఆయన చెప్పాడు. అంటే ఎక్కడ కూడా దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా మేము ఉల్లంఘనలు చేయలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఒక రకంగా అంతకుముందు కూడా ఎన్ కన్వెన్షన్కి సంబంధించో లేకపోతే ఇట్లాగా చేసిన పరిస్థితి. అంటే ఏమన్నా రాంగ్ స్టెప్ అని గవర్నమెంట్ నాగార్జున మీద ఏముంటదండి? మాకు ఒక మాట చెప్పండి, నాగార్జున మీద ఏముంటది, లేకపోతే సినిమా యాక్టర్ల మీద ఏముంటది, మాకేముంటది? అక్కడ అక్రమ కట్టడం అందరివి కూలగొడుతున్నారు కదా, దాంట్లో విషయం ఏముంది? ఇప్పుడు సీఎం గారు చెప్పారు, ఎవరైనా పర్లేదు, మన కాంగ్రెస్ నాయకులదైనా సరే ఫామ్ హౌస్లు ఏమున్నా కూడా. ఇప్పుడు నిన్న పొంగులేటి గారు మాట్లాడిండ్రు, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిండ్రు, ఇంకా చాలా మంది కూడా మాట్లాడారు. అసలు వాస్తవానికి చూస్తే మొత్తం బీఆర్ఎస్ నాయకులే ఉన్నాయి కట్టడాలు. మీరు చూస్తలేరా? ఇవాళ పేపర్లో చూడండి, హోటల్కి వాళ్ళే ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. మీరు బట్టగాల్చి కాంగ్రెస్ మీద వేస్తున్నారు తప్ప. అవునండి, ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వస్తుందా? ఆయన ఇంట్లోకి ఏమన్నా ఇలా కడుపు నింపుకోవడానికి కూలగొడుతున్నాడా? చట్టం పని తను చేసుకుంటూ పోతుంది. ఇవాళ వాళ్ళు డైరెక్షన్ తీసుకున్నారు. గవర్నమెంట్ అనేది మేము ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకున్నా ఒకటే లాగుంటాం. చాలా సందర్భాలలో చెప్పినాము, దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. అది చట్టానికి ఎవరు కూడా చుట్టాలు గారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సొమ్ము,
అది కాకుండా ఉండాలి. ప్రజల సొమ్ముకి పూర్తి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ వహిస్తుంది కాబట్టి ఎక్కడ కూడా అది మిస్యూజ్ కావద్దన్న అంశంతోనే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారు తప్ప, అంటే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుంటే ప్రజలకి ఏమైనా నష్టం జరుగుతుందా అండి? మీరు ఒక మాట చెప్పండి. అంటే ప్రజలకి నష్టం కాదు, ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఎవరైనా కూల్చేయాలి, తప్పదు. తప్పకుండా. కానీ కేటీఆర్ ఈ రోజు సవాల్ చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ సవాల్ సేకరిస్తుందా? V6 Yes. V6 వివేక్ అవ్వచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవ్వచ్చు, ఎవరైనా సుఖేందర్ అనొచ్చు. రెడ్డి, వాళ్ళ కట్టడాలను కూల్చి ప్రజల కట్టడాల దగ్గర రండి అని అవునండి అవునండి. ఇప్పుడు మీ దగ్గరకు వస్తాము, మాకు 2 రోజులు టైం ఇవ్వమని అడుగుతారు. చెప్తారు. ఇప్పుడు అందులో ఉన్న సర్దుకోవడానికి కూడా టైం ఇవ్వాలి కదా. అవును. అక్కడున్న పరిస్థితులు ఏందనేది కూడా వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కన్వెన్షన్ కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని ఇప్పుడు చెప్తారు. ఆయన మాట్లాడతారండి, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఎట్లుంటుంది సార్, డైరెక్ట్ వచ్చి కూలగొడతారు. ఒక మాట మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఓకే, అంటే కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకుంటారని చెప్పి అవునండి, ఇక కోర్టుకు పోతారంటే ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. దాన్ని అది కాకుండా ఆల్రెడీ అక్కడ నువ్వు చేసిందే తప్పు, ఇంకా మళ్ళీ కోర్టుకు పోయి ఇంకేం చేస్తారు? మీరు చేసింది తప్పని మీకు తెలుసు, అది కాలయాపన తప్ప కోర్టు అది నిజంగా కూడా ప్రజలకు ఉద్ధరించేది ఏం లేదు. దానివల్ల ప్రజలకు ఏమో కోర్టులో వచ్చేది ఏముండదు. ప్రజల సొమ్ముని ఎవ్వరు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి బాధ్యతగా మేము ఉంటాము. ఇవాళ కేసీఆర్ తెలంగాణ వస్తే కాపల కుక్కలాగుంటా అని మాట్లాడినోడు. మేము అట్లా కాదు. ఇవాళ తెలంగాణ జాయిజాత్ అనేది ప్రజలది. ప్రజల సొమ్ము ఏది ఉన్నా కూడా జవాబుదారిగా మేము ఉంటాము కాంగ్రెస్ పార్టీ నాయకులమని ఇలా కన్వెన్షన్ కానీ ఇంకెవరిదైనా కానివ్వండి, మీరు ఏది ఉన్నా కూడా కూలగొట్టుకోమని మా కాంగ్రెస్ నాయకులు చెప్తూనే ఉన్నారు. ఏమన్నా కాంగ్రెస్ నాయకులది ఏమన్నా కూలగొట్టకుండా వచ్చినావా? అన్ని బయటకు వస్తాయి. ఒక రాజు కాదు కదా, దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. కాబట్టి ఈ పిచ్చి మాటలు మాట్లాడి ఏదో నలుగురిని వేసుకొని వచ్చేసి అనుచరులు వేసుకొని వచ్చి టీవీ ఆర్టిస్ట్ పేడేడలను పెట్టుకొని సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టుకొని, అవును మరి పేడాస్టులను పెట్టుకొని పిచ్చి సోషల్ మీడియాని పెట్టుకుంటున్నాడు, పెట్టుకొని ఇష్టానుసారంగా పెడుతున్నాడు. అట్లనే అనుకున్నాడేమోగా. తంతారు ప్రజలు ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడితే